హలో అండి, ఐఎమ్ డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనా హాస్పిటల్స్ కొంపల్లి. నేను కామన్గా ఇప్పుడు మనం యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య కాలంలో హై కొలెస్ట్రాల్ చాలా కామన్గా చూస్తున్నామండి. చాలామంది రొటీన్గా చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ బిలో 30 ఇయర్స్లో వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ ఒక 7 in 10 పీపుల్ విత్ హై కొలెస్ట్రాల్. సో ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటిది, దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో దాని గురించి నేను చెప్పాలనుకున్నాను. సో ఈ కొలెస్ట్రాల్ అనేది మనం హై కొలెస్ట్రాల్ని డిస్లిపిడీమియా అంటాము మెడికల్ టర్మ్లో. సో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ అండి. హై ఫ్యామిలీ హిస్టరీ, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్, మదర్ ఆర్ సిబ్లింగ్స్ ఎవరికైనా హై కొలెస్ట్రాల్ ఉంటే దెర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ ఇట్ ఈజ్ ఇన్హెరిటెడ్. సో ఎవరికైతే అలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిస్లిపిడీమియా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఇస్ డైట్ అండి. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 to 6 days a week. సో మనం కనుక ఖచ్చితంగా ఈ ఫిజికల్ యాక్టివిటీ టైం ఖచ్చితంగా ఇవ్వాలండి. సో అండ్ ఇది కాకుండా డైట్లో మెయిన్ జంక్ అంటే ఇట్లా బయట స్ట్రీట్ ఫుడ్స్, ఎక్కడైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారో అలాంటి ఫుడ్స్, బయట అన్హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇలాంటి కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్స్, ఫ్రెష్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్స్. అండ్ ఆయిల్ చాలా తక్కువ ఉంటే, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అండ్ గీ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్. మన ఇండియన్స్లో గీ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తుంటాం, బట్ దిస్ గీ ఈజ్ కంప్లీట్లీ హై ఇన్ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఖచ్చితంగా మనం ఇలాంటి ఫుడ్స్ కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మనకి ఎలా తెలుసుకోవాలి కొలెస్ట్రాల్ హై ఉందో లేదో అంటే, సో దానికి ఒక టెస్ట్ ఉంటుందండి, దాన్ని లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది. సో మనకి లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఇవి ట్రైగ్లిజరైడ్స్, ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. అండ్ దెన్ హెచ్డిఎల్ అని ఉంటుంది, దట్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్. సో మనకి ఎప్పుడైనా హెచ్డిఎల్ రికమెండెడ్ వాల్యూ అబౌవ్ 45 to 50 కన్నా ఎక్కువ ఉంటే మంచిది. ఎల్డిఎల్ అనేది రికమెండెడ్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 100. సో ఆ టార్గెట్ ఖచ్చితంగా 100 అబౌవ్ ఉంటే మనం ఖచ్చితంగా హై కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటాం. సో ఈ టెస్ట్ ప్రతి యంగ్ ఇండివిజువల్స్ ఆల్మోస్ట్ 20 and above కూడా మనం ఎవరికైతే స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా చేయించుకుని ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనం ఫిజిషియన్ అడ్వైస్ తీసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ ద డైట్తో కంట్రోల్ కాకపోతే కనుక మనకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దీస్ మెడికేషన్స్? స్టాటిన్స్ అంటామండి కామన్గా. సో దెర్ ఆర్ సమ్ డ్రగ్స్, సో వీ విల్ పుట్ దెమ్ ఆన్ స్టాటిన్స్ అండ్ ఫాలోఅప్ చేస్తాము. సో ఎవ్రీ 3 months మనం మళ్ళీ ఫాలోఅప్ చేసి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అలాంగ్ విత్ ద డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇలాంటి ఫాలోఅప్ అయ్యి రికమెండెడ్ వాల్యూ కన్నా తగ్గితే కనుక స్లోగా విల్ ఎయిదర్ రెడ్యూస్ ద డోస్ ఆర్ స్టాప్ ఇట్ అండ్ మానిటర్. బట్ ఒకవేళ కనుక వాళ్ళకి కనుక స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హై కొలెస్ట్రాల్ ఉంటే కనుక వాళ్ళకి వీ విల్ పుట్ దెమ్ ఆన్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, ఇప్పుడు హై కొలెస్ట్రాల్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, హై కొలెస్ట్రాల్ వల్ల స్ట్రోక్స్, బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్, హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్స్, మనం ఈ మధ్య సడన్గా హార్ట్ రిలేటెడ్ డెత్స్ చూస్తున్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ కుడ్ బి హై కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ అనేది వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కామన్గా చూస్తుంటాం. సో అందుకే ఇది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఉండి, వెయిట్ ఎక్కువ ఉండి, జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కనుక ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుని దే హ్యావ్ టు గో ఫర్ ఎ ఫిజిషియన్ కన్సల్టేషన్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫర్ హై కొలెస్ట్రాల్ ఈ స్మోకింగ్ అండి. సో స్మోకింగ్ ఆర్ టొబాకో చూయింగ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హై కొలెస్ట్రాల్. సో మేక్ ష్యూర్ స్మోకింగ్ కనుక చేస్తే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేసి క్విట్ చేస్తే కనుక మనం కొలెస్ట్రాల్ రాకుండా ఆర్ పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. డిస్లిపిడీమియా ఈజ్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ మెనీ డిసీజెస్. సో మేక్ ష్యూర్ మీరు టెస్ట్ చేయించుకొని యూ ఫాలో అప్ విత్ ఫిజిషియన్ అడ్వైస్ అండ్ యూజ్ మెడికేషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ to prevent all these complications. Thank you.